అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మీకు తెలుసు ప్రతిరోజు ఆ రెండు విషప పత్రికల్లో ఎలాంటి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి వార్తలు రాస్తారు. ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది కాబట్టి ఇక ఏదేదో జరిగిపోయింది, ఇక్కడ బ్రహ్మాండం జరిగిపోయింది అనేటటువంటి వార్తలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉంటే అసలు ఈ రాష్ట్రాన్ని నుంచే బహిష్కరించాలని వార్తలు, ఇలా అనేక విషయం కక్కేటటువంటి వార్తల్ని ఈరోజు కూడా రాశారు. ఒకసారి అవి ఏంటో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఇవాళకి సంవత్సరం. దానికి ఈరోజు తెలుగు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, హిందీ పేపర్లు, ఉర్దూ పేపర్లు అన్నిట్లో 1 కోట్ల రూపాయలు, 100 కోట్ల ఏంటో నాకు తెలిసి కోట్లాది రూపాయలు పెట్టి సుపరిపాలనకు ఏడాది అని పెద్ద యాడ్ వేశారు. దాంట్లో నరేంద్ర మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, విచిత్రంగా నారా లోకేష్ గారి ఫోటో. మరి నారా లోకేష్ గారిని షాడో ముఖ్యమంత్రి హోదాలో వేశారేమో, మరి అతను ఒక్కడిది ఎందుకు వేశారు ఫోటో? సుపరిపాలనకు ఏడాది, నేడే తల్లికి వందనం ప్రారంభం, పేదల సేవలో ఈ 204 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారంట. దీపం 2 పథకం, ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారంట. ఎక్కడ ఇచ్చారు? ఒక సిలిండర్ ఇచ్చారు, అది కూడా లక్షలాది మందికి ఎగ్గొట్టారు. సిలిండర్కి డబ్బులు కట్టిన వాళ్ళకి ఇంకా సిలిండర్ వచ్చింది కానీ డబ్బులు కడితే డబ్బులు రిటర్న్ రాలే. ఇంకా ఈ లక్షలాది మంది పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఏకజనలాగా సింగిల్ సిలిండర్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 పింఛన్లు మోసం చేశారు మీరు. 30 లక్షల మందికి ఇంకా పెన్షన్లు ఇవ్వాలి. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆయన కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి పెన్షన్లు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఉన్న పెన్షన్ 3 లక్షలు పీకేశారు. గత ఏడాది 59 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాల నిండు ఉన్నారు. సో వాళ్ళకి పెన్షన్లు అందులో 30 లక్షలు ఎగ్గొట్టారు. ఇక్కడ అమ్మఒడి కింద 15,000 సాయం, నేడే తల్లుల ఖాతాలకు 8,745 కోట్లు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి, 87 లక్షల మందికి ఉంటే మీరు 67 లక్షల మందికి ఇస్తారంట. ఎగ్గొట్టి P4 కార్యక్రమంతో పేదరికం నుండి విముక్తి. ఏ పేదలను విముక్తి చేసావు చంద్రబాబు నాయుడు గారు? ఎట్లా నిస్సిగ్గుగా యాడ్లు వేసుకుంటావు? 9.3 లక్షల కోట్లు పెట్టుబడి ఒప్పందాలు అయిపోయాయంట. 16,347 ఉపాధ్యాయ పోస్టులు, మెగా డిఎస్సి. జగన్మోహన్ రెడ్డి గారి 6,000 పోస్టులు ఉన్నాయి దాంట్లో, ఇది మళ్ళీ మెగా. మొత్తంగా 8,50,000 మందికి పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు వస్తానే ఉంటాయి కానీ అవకాశాలు మాత్రం రావు, పేపర్లు మాత్రం వస్తాయి. బీసీ సంక్షేమానికి 47,456 కోట్ల. ఎప్పుడు పెట్టారు? బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు అంట. ఎప్పుడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడ? ఇది చూస్తే జూన్ నెలలో అన్నదాత పథకం, జెట్ స్పీడ్తో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆల్రెడీ ఆల్మోస్ట్ పనులు చాలా వరకు కంప్లీట్ అయినాయి. కర్నూలు జిల్లాలో ఓరవకల్లు పారిశ్రామిక, నువ్వు తెచ్చావు కర్నూలు ఓరవకల్లు. కడప జిల్లాలో కొప్పర్తి. ఎలా నిస్సిగ్గుగా ఎలా యాడ్ వేసుకుంటారు ఇట్లా? అరే నవ్వుకుంటారన్న సిగ్గు కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు. కొప్పర్తి, కర్నూలు ఓరవకల్లు, కొప్పర్తి పారిశ్రామిక యాడ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. డైకిన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఎన్టీపీసీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఇవన్నీ నువ్వు తెచ్చావని చెప్పి యాడ్ వేసుకున్నావు. సుపరిపాలనకి ఏడాది అన్నావు కదా. సుపరిపాలన అంటే ఏంటి? ఇంటింటికి రేషన్ అందేది ఎత్తేస్తే అది సుపరిపాలన. ఇంటింటికి పెన్షన్ అందకపోతే సుపరిపాలన అయిద్దా? ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ తీసేస్తే సుపరిపాలన అయిద్దా? ఏదైతే ఇంటింటికి వాలంటీర్లు తీసేస్తే సుపరిపాలన అయిద్దా? ఏ పథకం కావాలన్నా లంచాలు ఇస్తే అది సుపరిపాలన అయిద్దా? అన్నదాతకు 1 రూపాయి కూడా ఏడాదిలో ఇవ్వకపోతే సుపరిపాలన అయిద్దా? మహిళలకు 1 రూపాయి కూడా ఏడాదిలో ఇవ్వకపోతే సుపరిపాలన అయిద్దా? నిరుద్యోగులకి 1 రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే సుపరిపాలన అయిద్దా? ఏ విధంగా సుపరిపాలన అయితే? 188 అత్యాచారాలు ఒక ఏడాదిలో, 15 అత్యాచార హత్యలు, 9 ఏళ్ల బాలికల్ని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకదు. ఇది సుపరిపాలన. ఎలా సుపరిపాలన? 390కి పైగా హత్యలు జరిగినాయి నీ హయాంలో. ఇక ఎక్కువ ఏడాదిలో నడి రోడ్డు మీద కిరాతంగా నడుపుతున్నారు. మీ వాళ్ళు చంపుతున్నారు, మీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపుతారు, ఎవరిని చంపుతారో తెలియదు. ఇలాంటి పరిస్థితులు, ఇది సుపరిపాలన ఎట్లా అయింది? అత్యాచార ఆంధ్రప్రదేశ్గా, విధ్వంసకర ఆంధ్రప్రదేశ్గా చేశారు మీరు. ఈ ఏడాది విధ్వంస పాలన, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీ పాలనలో నడుస్తుందని చెప్పాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైనటువంటి పరిపాలన ఎలా ఉందో. కానీ వీళ్ళు మాత్రం పత్రికల్లో పెద్ద యాడ్లు వేసుకొని ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారు, జగన్ గారు తెచ్చి వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. లేదంటే అది పే ఫర్ అంటే పేదలకు పూర్ టు రిచ్ అయిపోయారంట పేదలు. ఏ పేదలు అయ్యారు?
ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలన ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన అని చెప్పాలి. సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, కాబట్టి ఇక ఇవాళ సొంత డబ్బా, స్వడబ్బా, పరస్పర డబ్బా, ఇంకేదో డబ్బాలు ఉంటాయి, చాలా డబ్బాలు, ఆ డబ్బాలన్నీ కలిపి కొట్టారు. ఆ డబ్బాల్లో ఉండి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా ఉండదుగా. మీరేం చేశారు సంవత్సర కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు. చూడండి, వార్తలో మీకు అర్థమైంది. మీరేం చేశారు ఏడాది కాలంలోనే ఆంధ్రజ్యోతి, ఈనాడు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన 2 సొంత పత్రికలకి. దాంట్లో జగన్ రాజకీయ భూతం, భూస్థాపితం చేయకుంటే రాష్ట్రానికి అధోగతే, జనాన్ని మభ్యపెట్టేందుకు పత్రికా ఛానల్ నడుపుతున్నారు, ఏడాది సంబరం, ఆగస్టు 15 బస్సు ఇస్తాం, P4 ప్రభుత్వంతో మహిళలకు 1500 ఇస్తాం. అప్పు మళ్ళీ అదే అప్పు రేపు అన్నట్టు ఉంటుంది కదా, ఇస్తాం. ఎప్పుడు ఇస్తామో తెలియదు, ఇస్తాం. 2019 ఎన్నికల్లో ఓటమి 2 ప్రధాన కారణాలు అంటే వైసీపీ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం, కార్యకర్తలను సమాయత్తం చేయకపోవడం అంట. శివలింగంపై తేలిలో రాజకీయ ముసుగులో ఉండడం, జగన్ ఎదుర్కోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి, అయినా వదిలిపెట్టను. ఇలాంటి వారిని కంట్రోల్ చేయకుంటే రాష్ట్రానికి నష్టం. రౌడీలు ఎవరో రాష్ట్రంలో ఉండకూడదు, రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలి. జగన్ లాంటి భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాను, లేకుంటే రాష్ట్రానికి జగన్ అధోగతి పాలు చేస్తారు. నీకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏడాది కాలంలో ఏం చేశారని అడుగుతున్నాం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యము, జగన్మోహన్ రెడ్డి గారు భూతము. అసలు మిమ్మల్ని మించిన దెయ్యాల భూతాలు ఎవరిని ఉంటారా? పిశాచుల్లాగా మీరు కదా ప్రజలను పీకు తింటుంది చంద్రబాబు నాయుడు గారు. పన్నుల రూపంలో, విద్యుత్ ఛార్జీల రూపంలో పన్నులను పీకు తింటున్నటువంటి భూతాలు మీరు కదా. మీ ప్రభుత్వమే కదా పెద్ద భూతం. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని రాజకీయ భూతము, బాయ్కాట్ చేయాలి, రాష్ట్రం నుంచి మిమ్మల్ని తెలంగాణ నుంచి బాయ్కాట్ చేస్తే ఆంధ్ర వచ్చి పడ్డారు. మిమ్మల్ని కేసీఆర్ బాయ్కాట్ చేస్తే అర్ధరాత్రి కరకట్ట కొంపకు పారిపోయి వచ్చారు. పచ్చిగా చెప్పాలంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి గతాన్ని మళ్ళీ తవ్వుకోమాకండి. ఎవరు రాజకీయ భూతం? ఈ పిల్లనిచ్చినటువంటి సొంత మామ గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం, పశువు అని మిమ్మల్ని అన్నాడు రామారావు గారు. అంతకంటే పెద్ద మాటే ఉండదు. పశువుకున్న విశ్వాసం కూడా ఉండదు. అసలు నువ్వు మనిషివి కాదని చెప్పాడు. నేను అంటలే ఆ మాట, రామారావు గారు అన్నీ చెబుతున్నాను. ప్రజలు కూడా తెలియాలి కదా, మర్చిపోయి అంటారు. జగన్ చేసిన విధ్వంసం అంట, జగన్ అరాచక శక్తి, జగన్ విధ్వంసం, జగన్ అరాచక శక్తి. జగన్ మళ్ళీ అధికారంలో రాడని చెప్పగలరా? జగన్ మళ్ళీ అధికారంలో ఇవ్వకూడదని ప్రజలు కన్విన్స్ చేయగలిగిన నమ్మకం నాకుంది. అంతేలే, రోజు అబద్ధాలు ఆడి ఏదో ఒక విధంగా జనాల్ని మభ్య పెడతావు. జగన్ రాకూడదు అని ఉంటేనేమో దించేయాలి. ఇలానే అబద్ధాలు చెప్పారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మీ భూములను ఎత్తుకుపోతున్నారని, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, పూర్ టు రిచ్ చేస్తా, సంపద సృష్టించేస్తా. దీంట్లో కూడా మళ్ళీ చూడండి, ఇక్కడ ఎన్నికల్లో ఘన విజయంతో సిక్సర్ కొట్టారు. ప్రజల కోసం మరో సిక్సర్ కొట్టాల్సింది. అది ఎప్పుడంటే సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతాం, అందరికీ పంచుతాం. ఇదే నేను చెబుతానే ఉంటావు. ఇప్పుడు కాదు, ఇంకో 4 ఏళ్ళనే చెబుతానే ఉంటావు. ప్రతిరోజు ఆయన చెప్పేది సంపద సృష్టిస్తాం, మళ్ళీ రేపు అడిగినా సంపద సృష్టిస్తాం, వచ్చే సంవత్సరంలో సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతాం. అది సంపద సృష్టించేది లేదు, ఆదాయం పెంచేది లేదు. ఈ స్టేట్మెంట్ మాత్రం ప్రతిరోజు ఉంటుంది. అప్పు రేపు అన్నట్టు, మళ్ళీ రేపు వెళ్తే అప్పు రేపు, అప్పు రేపు అని సేమ్ సంపద సృష్టిస్తాం. ఎప్పుడంటే సంపద సృష్టిస్తాం. ఇది ఈ రోజా రేపు ఏముండదు, ఏ రోజంటే సృష్టిస్తాం, పంచుతాం, పెంచుతాం. అదే ఉంది రాస. ఇది ఎన్ని మీరే అన్నారా వీళ్ళు రాశారా? సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతాం, అందరికీ పంచుతాం. ఎప్పుడు? 2025, 26, 27, 28, 24 అన్నారు. 24 పోయింది ఆల్రెడీ. ఇలా ఉంటుంది. వీళ్ళు ఎంత దుర్మార్గంగా అంటే, ఈనాడు అగాధాలు పూడ్చుకొని అభివృద్ధి వైపు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది సందర్భంగా ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు అగాధాలు పూడ్చుకొని అంటే అభివృద్ధి వైపు దూసుకుపోతున్నారంట. ఏడ మరి అభివృద్ధి అర్థం కాల. అన్నీ పట్టాలు ఎక్కిచ్చేశారంట. 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఉన్న పోర్టులు ప్రైవేట్ పరం చేయొద్దా బాబు, దయచేసి బాబు గారు. ఉన్న పోర్టులు ప్రైవేట్ పరం చేయమాకండి. ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా, ఉన్న పోర్టులు ప్రైవేట్ పరం చేస్తా, మళ్ళీ 50 కిలోమీటర్లకు పోర్టు. స్టేట్మెంట్స్కి తక్కువేం లేదు. చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పే అసలు నిజంగా ఇంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఈ ఐక్యరాజ్య సమితి అవార్డులు ఇచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో నేను ఎక్కడా లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నట్టుగా ఆ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మాత్రం అభివృద్ధి ఉంటుంది.
కానీ వాస్తవం చూస్తే నీళ్లు తోడుతూ ఉంటారు అమరావతిలో. నీళ్ళు ఎత్తిపోతల పథకం, అమరావతి నిరంతర ఎత్తిపోతల పథకం నడిచింది. అభివృద్ధి అంటే ఏం తెలుసా? నిరంతరం వాళ్ళ కాంట్రాక్టులకి డబ్బులు వచ్చే కార్యక్రమం. 5 నిమిషాలు వర్షం పడితే తోడు, 10 నిమిషాలు వర్షం పడితే తోటమే, 24 గంటలు నీటి తోడు పథకం తప్ప, ఎత్తిపోతల పథకం తప్ప ఏం లేదు ఇక్కడ. కానీ అసలు అభివృద్ధి పదంలో అడుగు పెట్టేస్తున్నాం, పైనిచ్చేస్తున్నాం. చెప్పాను కదా 2 పత్రికలు ఎలా ఉంటాయో, ఇంద్రుడు, సూర్యుడు, వీరుడు, ధీరుడు. అసలు ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు మీరు మనుషులు ఎలా బతుకుతారు? మనుషులు ఎలా బతుకుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. అసలు ఈ చెట్లు గాలి మనకు వీస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. మనం నీళ్లు తాగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు ఈ నీళ్లు దొరకవు, మనకి మంచినీళ్ళు కూడా దొరకవు. ఇలా వార్తలను ప్రొజెక్ట్ చేసి సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని. రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయి ఆ 2 దినపత్రికలు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులు. ఎలాంటి తప్పుడు వార్తలు రాస్తే ఈ 2 తప్పుడు పత్రికలు, ఈ 2 పత్రికల బతుకులే తప్పుడు బతుకులు. ఈ తప్పుడు బతుకులు, తప్పుడు పత్రికలు వాళ్ళ బతుకంతా తప్పుడు బతుకే కాబట్టి వార్తలు చూడండి. మహిళలపై రాళ్ళు చెప్పులు, జగన్ పర్యటనలో వైసీపీ మోక అరాచకం, బూతులు, దుర్భాషలతో వీరంగం, అరాచకం, వీరంగం. అమరావతి మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలనమే నేరం, ప్లకార్డులు, నల్లబెల్లులతో నిరసన తెలపడం అతివల పాపం, పొదిల్లో రెచ్చిపోయి మరీ దాడులు, ఓ కానిస్టేబుల్తో పాటు మహిళలకు గాయాలు, డీఎస్పీని తాకిన చెప్పులు, ఇవేమీ పట్టించుకోని జగన్ సర్కారుపై చిందులు, డీజీపీకి ఆదేశం. పల్లె రాసేది ఎవడో కానీ వీరంగం, నేరం, పాపం, దాడులు, చెప్పులు, చిందులు, ఆదేశం. అద్భుతంగా ఉంది కదా. ఇది వాళ్ళు రాసిన వార్తలు. మహిళలపై చెప్పులు, రాళ్ళు విసురుతున్న వైసీపీ కార్యకర్తలను ఒక ఫోటో వేశారు. జగన్ వెంట రౌడీ మోకలని ఎస్పీ స్టేట్మెంట్. ఒకవేళ నిజంగా ఇది ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే విత్డ్రా చేసుకోవాలి ఎస్పీ గారు. మీరు రౌడీ మొక్కలు వచ్చారంటే, పొగాకు రైతులు మీ దృష్టిలో రౌడీ మొక్కలు అయితే బహిరంగ క్షమాపణ కూడా మీరు చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ మీరు కానీ ఆ మాట అంటే మీరు చెప్పాలి. ఒకవేళ అనకుండా ఈ పత్రిక రాస్తే యాక్షన్ తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని, మీరు నిజంగా వైసీపీ మొక్కలు రాళ్ళు దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి రౌడీ మొక్కలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మీరు కానీ నిజంగా స్టేట్మెంట్ ఇస్తే, పొగాకు రైతులు మీ దృష్టిలో ఎవరైతే రౌడీ మొక్కల. 2, ఒక ఎస్పీగా మీ బాధ్యతను మీరు నిజంగా నిన్న సక్రమంగా నిర్వహిస్తే వాళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఆటంకం కలిగించాలని, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన డిస్టర్బ్ చేయాలని చెప్పి వస్తే పర్మిషన్ ఎలా ఇచ్చారు ఎస్పీ గారు? నేను అడుగుతున్నా సూటిగా. Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పొగాకు రైతులకు సంబంధించి వస్తుంటే ఆల్రెడీ మీ నోటీసులో ఉండి మీ పర్మిషన్తోనే వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ రౌడీలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారని అడుగుతున్నా. ఎస్పీ గారు, డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఏం మీ ఇష్టం వచ్చినట్టుగా దాడులకి మీరే ఉసుగొలుపుతారా? మీరు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రోత్సహిస్తే మీకే ఈ రోజులు దెబ్బలు తగిలినాయి అదే తెలుగుదేశం అల్లరి మొక్కలతో. చూడండి, ఈరోజు మీరు ఇచ్చిన దాంట్లో చూస్తే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు వచ్చారని తెలుగుదేశం పత్రిక రాసింది ఈనాడులో. జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ జగన్ క్షమాపణ చెప్పాలంటూ మహిళలు పొదిల్లో నల్లబెల్లులతో నిరసన తెలియజేశారు. వారి ముందు నుంచి రోడ్ షో చేస్తూ, నవ్వుతూ, దండం పెడుతూ జగన్ ముందుకు సాగగా, అది ఏడుతూ దండం పెడుతూ ముందుకు సాగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ దండం పెడుతూ ముందుకు సాగగా ఆయన వెనకొస్తున్న వైకాపా కార్యకర్తలు మహిళలపై రాళ్ళు చెప్పులతో తెగబడ్డారు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ దాడిలో తెదాపా కార్యకర్త ముల్లా కయ్యూము, ఏ అలేఖ్య, పి నారాయణమ్మ, రాజ్యలక్ష్మి, పోలీస్ కానిస్టేబుల్ జీవి రత్నం, డి క్రాంతి గాయాలై అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎలా మీరు పర్మిషన్ ఇచ్చారు? నేను సూటిగా అడుగుతున్నా. అంటే మేము కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనుమతిస్తారా? మేము కూడా ధర్నా చేస్తాం, నిరసన తెలియజేస్తాం. అమ్మఒడి ఎక్కడ, ఆసరా ఎక్కడ, చేయూత్ ఎక్కడ, కొత్తగా ఒక పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు, ఉన్న పెన్షన్ ఎందుకు తీసేస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఎక్కడ, ఆడబిడ్డనిది ఎక్కడ, మేము కూడా అడుగుతాం. రైతులు గిట్టుబాటు ధర ఎక్కడని పర్మిషన్ ఇస్తారా ఎస్పీ గారు? ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ ఇప్పుడు ఇది నోట్ దిస్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టబోతుంది ఈ ప్రభుత్వం. నిన్న పొదిలి పర్యటనలో
జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద వందలాది మంది మీద కేసులు పెట్టి జైలుకు తిప్పబోతా ఉన్నారు. రాసుకోండి ఇది. అందుకని నేను చూడండి, హుటాహుటిగా పరామర్శకని వెళ్తే అరాచకం ఏంటి? అనుమతులు ఇస్తే అలుసుగా తీసుకుంటారా? మహిళలు పోలీసులపైన రాళ్లదాడి చేస్తారా? పొదిలి ఘటనపై చంద్రబాబు సీరియస్, చట్టపరంగా చర్యలకు డీజీపీకి ఆదేశం. చంద్రబాబుతో సమావేశమైన డీజీపీ, పోలీసు అధికారులు. ఈ రాష్ట్రంలో 2 రోజులకు ఒక అత్యాచారం అఫీషియల్గా పోలీసు రికార్డులో నమోదవుతుంటే నో డీజీపీ, నో సమీక్ష. 188 అత్యాచారాలు జరిగితే నో డీజీపీ, నో సమీక్ష, నో చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనాలు వస్తే సమీక్ష, ఇంకా జనాలు రాకుండా కేసులు పెట్టేద్దామని. 15 అత్యాచార హత్యలు జరిగినాయి. మొన్నటికి మన అనంతపురంలో 14 ఏళ్ల బాలికని 14 మంది 9 ఏళ్ల బాలికని 14 మంది తెలుగుదేశం నాయకులు 6 నెలల పాటు అత్యాచారం జరిగితే నో సమీక్ష, నో డీజీపీ, నో గవర్నమెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మాత్రం కేసులు పెట్టడానికి అత్యవసర సమావేశం అయ్యారంటారు నిన్న డీజీపీ చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సిగ్గుపడాలండి. అత్యాచారాలు అయితే ఒక్కరోజు డీజీపీ సమీక్షలు లేవు, హత్యలు జరుగుతున్న సమీక్షలు నడి రోడ్డు మీద నరికి చంపుతుంటే సమీక్షలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్తే జనాలు ఎందుకు వచ్చారు? ఇంతమంది జనాలు రాకూడదు, అంతమంది జనాలు వేసుకొని అసలు ఎందుకు వెళ్ళారు? మీకంటే జనాలు రారు. ఆయన పేరే జననేత, అందుకని ఆయన జనాలు వస్తారు. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ట్యాగ్ లైన్. వెన్నుపోటుకి చంద్రబాబు నాయుడు అనేది మీకు ట్యాగ్ లైన్ అయితే, ప్రజలకు వెన్నుపోటు బాటలో చంద్రబాబు నాయుడు అనేది మీ ట్యాగ్ లైన్ అయితే, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ట్యాగ్ లైన్. జన నాయకుడు, రియల్ హీరో. వస్తారు జనం. మీలాగా ఈవీఎంలతో ముఖ్యమంత్రి కాలేదు కదా ఆయన, జనాలు ఓట్లతో అయ్యాడు కదా. ఇప్పుడు కూడా మీరు అయింది ఈవీఎంలతో కాబట్టి వస్తారు. 67.27 లక్షల మందికి నేడు తల్లికి వందనం. తల్లుల బ్యాంకుల ఖాతాలో నేడు 8,745 కోట్లు జమ. గత ప్రభుత్వంతో పోలిస్తే 24.65 లక్షల మంది అదనమని రాశారు. చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు స్టేట్మెంట్. ఇది అఫీషియల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం యూడిఐఎస్సి రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 61,373 స్కూళ్ళు ఉన్నాయి. 87,41,885 మంది ఎవరైతే పిల్లలు ఉన్నారు చదువుకునే వాళ్ళు, వాళ్ళందరికీ మీరు తల్లికి వందనం అంటే అమ్మఒడి మీరు ఇవ్వాలి అని అంటే మొత్తంగా 13,111 కోట్లు అవుతుంది. మరి మీరు ఇప్పుడు 8,745 కోట్లు ఇస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు 58 లక్షల మందికే వస్తుంది. మరి ఇక్కడ 88 లక్షల మంది ఉన్నారు దగ్గర. అంటే 30 లక్షల మందికి మీరు కోత విధిస్తున్నట్లు లెక్కే కదా. 30 లక్షల మంది ఇది పిల్లలకి ఎగనామా పెడుతున్నట్టే కదా. 30 లక్షల మంది తల్లుల్ని మోసం చేస్తున్నట్టే కదా మీరు. మరి ఇది తల్లికి వందనం ఎట్లయిద్ది? తల్లికి నయ వంచన అయింది కదా, తల్లిని వంచడం అయింది కదా. ఇది తల్లికి వందనం ఎలా అవుతుంది? సో పేరు మార్చేయండి. తల్లికి వంచన కార్యక్రమంలో మేము ఎంతమందికే ఇస్తున్నాం, ఎంతమంది తల్లుల్ని వంచాము, ఎంతమంది తల్లుల్ని మోసం చేశాము, ఎంతమంది అమ్మల్ని మోసం చేశాము అని చెప్పి ఈ పథకం పేరు మార్చండి. ఇప్పుడు ఇదైనా ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు లాస్ట్ ఏడాది ఇవ్వాలి, అది కూడా 15,000 కలిపి ఇవ్వాలి. 2 ఏళ్ళు కలిపి 30,000 ఇవ్వాలి, అది ఇవ్వలేదు. 13,000కి ఇస్తానంటే ఒకవేళ ఇప్పుడు 13,000 ఇస్తామని పెట్టారంట గైడ్లైన్స్లో. 13,000 ఇస్తే మరి అది కూడా ఒకేసారి ఇస్తారా, వాయిదాల్లో ఇస్తారా, ఈరోజు మొత్తం ఇస్తారా చూద్దాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మసిపూసి మారేడుకాయ చేయగలరనేది మాత్రం ప్రజలకు మరోసారి అర్థమైంది. ఏదైనా నిన్న మొన్న ఈ మధ్య ఒక రోజు 2 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది ఈ వార్తకని అనుకున్నా, మళ్ళీ ఈరోజు వేసేసారు. ఏంటంటే లిక్కర్ గురించి, లిక్కర్లో స్కామ్ జరిగిపోయిందని రోజు ఒక కట్టు కథలు రాస్తారు కదా, బేతాల కథలు. దాంట్లో భాగంగా మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర. హైకోర్టులో కౌంటర్ వేసిన సిట్ ఐఓ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని అభ్యర్థన. మద్యం స్కామ్లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర. ప్రధాన యువకర్త ఆయనే. హైకోర్టులో సిట్ కౌంటర్. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, సిట్ అభ్యర్థన నేడు విచారణ. ఆయనదే కీలక పాత్ర. ఎవరిది? ఒకరోజు మిథున్ రెడ్డి గారిది కీలక పాత్ర, ఒకరోజు రాజకేశిరెడ్డిది కీలక పాత్ర, ఇంకో రోజు గోవిందప్ప బాలాజీది కీలక పాత్ర, ఇంకో రోజేమో ఎవరైతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిది కీలక పాత్ర, ఇంకో రోజు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిది కీలక పాత్ర, ఇంకో రోజేమో అంతా 5గురే చేశారు, అక్కడ ఉన్నారు వాళ్ళు అమెరికాలో, వాళ్ళని పట్టుకురావాలి. అంతా బిగ్ బాసే చేశాడు, ఎవరు ఆ బిగ్ బాస్ అని ఇంకో రోజు, అంతా ఈ ముడిపులన్నీ ఆ ప్యాలెస్కి వెళ్ళి అని ఇంకో రోజు, బంకర్లో అని ఇంకో రోజు బంగారం కొన్నారని ఒక రోజు, ఓ రోజేమో విదేశాలకు తరలించేశారని, ఓ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారని, ఒక రోజేమో ఈ డబ్బులన్నింటినీ షెల్ కంపెనీలో పెట్టారని, ఓ రోజేమో ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి అక్కడ నిల్వ చేశారు, అక్కడ సముద్రం కింద ఉంది, అక్కడ పసిఫిక్ మహాసముద్రం కింద దాచిపెట్టారని ఒక రోజు, ఒక రోజేమో మొత్తం బెంగళూరులో కింద భూమిలో పాతి పెట్టారు, పెద్ద ఎన్ని సొరంగం తీసి దాంట్లో ఉందని ఒక రోజు.
మీ దుంపల్లాగా ఏదో ఒక వార్త కన్నా కన్ఫైన్ అయ్యి రాయంటే రోజు ఈ కట్టు కథలు. సిగ్గు మీకన్నా ఉండాలి కదా రాసే వాళ్ళకి. చూసే జనాలకైతే సిగ్గుపోతుంది, ఈ పత్రికలు ఏంది, వీళ్ళేంది, ఈ వార్తలు ఏందని చెప్పి. మీకు మాత్రం సిగ్గు ఎగ్గు అనేది లేకుండా రోజు ఇలా బరి తెగించి లేని కేసుని కట్టు కథలల్లి రోజుకొక పాత్ర క్రియేట్ చేసి చేస్తారు. సో ఇది వార్త.